హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం క్యాబేజ్ రైస్ అనేది చేసుకుంటున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు క్యాబేజ్, చిల్లీస్, ఇప్పుడే కొట్టుకెళ్ళి తెచ్చిన ఎగ్స్, ఇంకా ఆనియన్స్ సన్నగా కోసుకోవాలి. ఒక బౌల్ కానీ ఒక పెద్ద కడాయి కానీ మీకు నచ్చింది పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని పెట్టుకోవాలి. తర్వాత అది వేడెక్కాక మనం క్యాబేజ్, చిల్లీస్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇంకా ఆనియన్స్ కూడా వేసుకోవాలన్నమాట. మనం బాగా మిక్స్ చేసుకుంటే సూపర్గా వస్తుంది. కొంచెం అది వేగుతున్నప్పుడు మనం క్యారెట్ కూడా కోసుకుందాం. మనం క్యారెట్స్ కూడా వేసేసుకోవాలన్నమాట. ఇంకొంచెం ఆయిల్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు మీకు ఇష్టమైతేనే. పసుపు, ఉప్పు, ఇంకా మేము మా ఇంట్లో హోమ్ మేడ్ మసాలా చేసామన్నమాట. దానికి అది కూడా మేము పంపిస్తాము. అది చూసుకొని మీరు కూడా చేసుకొని. దీంట్లో అయితే సూపర్గా ఉంటుంది అన్నమాట. మీ ఇష్టం, ఫుల్ బాగుంటుంది, ట్రై చేయండి. ఇప్పుడు టైం ఎంత అవుతుందో మీరే చూడండి. మాకు మస్తు ఆకలి వేస్తుంటే మా అమ్మ అట్లా చేసి పెడుతుంది అన్నమాట. మనం తెచ్చుకున్న ఎగ్స్ కడుక్కొని ఇంకా ఒక్కొక్కటి పలుగొట్టుకోవాలి. వన్, టూ, 2 ఎగ్గులు పలుగొట్టుకొని ఇట్లా వేసుకోవాలి. కొద్దిసేపు దగ్గరకు అవ్వాలంట. ఓకే ఫ్రెండ్స్, కొద్దిసేపు అయిన తర్వాత అనేది ఇట్లా గుల్లగుల్లగా మెత్తగా వస్తుంది అన్నమాట. దాంట్లో ఇప్పుడు మనం కారం వేసుకోవాలి. మీకు ఎంత కావాలో అంత కారం వేసుకోవచ్చు అంట. అలానే ఎక్కువ వేసుకోకండి, అలానే తక్కువ వేసుకోకండి. మీకు ఎంత కావాలో అంత మాత్రమే. ఇది చూడడానికి ఎగ్ ఫ్రైడ్ రైస్ లాగానే కనబడుతుంది, కానీ దీనిలో క్యాబేజ్, క్యారెట్, ఉల్లిపాయలు, మిరపకాయలు ఉన్నాయండి. ఓకే, ఎగ్ కూడా ఉంది. మళ్ళీ ఇంకొద్దిసేపు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత ఇలా ఉంటుంది. మన దగ్గర రైస్ ఉంటే వేసేసుకోవాలి. ఇది ఖచ్చితంగా వేసుకోవాలి, స్కిప్ అస్సలు చేయకూడదు. రైస్ వేసేసిన తర్వాత మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసే విధానం చూడండి, అదొక టాలెంట్. ఫ్రైడ్ రైస్ లాగానే కనబడుతుంది, కానీ ఇది ఫ్రైడ్ రైసే. ఉప్పు సరిపోకపోతే ఉప్పు వేసుకోవాలి. రెడీ టు ఈట్ అయిపోయిందన్నమాట. టేస్ట్ చేసి చెప్తాం, లైన్లో ఉండమని. టేస్ట్ చేసి చెప్తారంట, లైన్లో ఉండండి. సో మచ్ టేస్టీ. సో విన్నారు కదా, సూపర్గా అయింది. ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసి చూపిస్తాం. ప్లీజ్ ట్రై చేయండి. మేము కొత్తగా పెట్టుకున్నాం ఛానల్ని, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. అదేంటి హాయ్ అమ్మా, మనం క్యాబేజ్ రైస్ చేసుకున్నాం కదా, దాంట్లో మనం ఉల్లిపాయ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. సూపర్గా ఉంది. మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త ఛానల్ అంటే ప్లీజ్ సపోర్ట్.